వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరికతో మొదలైన పంచాయతీ ఈరోజు ఢిల్లీలో చల్లారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలకు కేసీఆర్ ఫామ్ హౌస్ భేటీతో తాత్కాలిక బ్రేక్ పడింది. అయినా ఎవరూ తగ్గట్లేదు. 6 నెలల్లో అంతా మారిపోతుందంటూ పార్టీ నేతలకు కేసీఆర్ భరోసా ఇస్తుంటే కారులో ఎవ్వరూ మిగలనంటూ సీఎం రేవంత్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ ఎపిసోడ్లో పై చేయవరిది? ఎమ్మెల్యేలు చేజారకుండా కేసీఆర్ చేసిన మంత్రాంగం ఫలించినట్లేనా, లేదంటే తాత్కాలికంగా ఎమ్మెల్యేలు కేసీఆర్ ముందు కనిపించి తాము పార్టీలోనే ఉంటామని చెప్తూ వస్తున్నారా? ఆ తర్వాత కాంగ్రెస్తో చర్చలు యథావిధిగా చేస్తున్నారా? సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ గలం విప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి సర్దుకోవడం వెనుక మతలబేంటి? ఏం జరిగింది ఢిల్లీలో? ఏం జరిగింది? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై చర్చిద్దాం. లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు జన అవుతున్నారు ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి రోహిత్ రావు, అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఇద్దరు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళిద్దరితో మనం మాట్లాడే ముందు జీవన్ రెడ్డి ఈ చేరికలకు సంబంధించి నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కొంత మెత్తబడ్డారు ఆయన ఢిల్లీలో. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఖ్యాబలం కలిగి ఉంది, సుస్థిరంగా ఉన్నది. 65 మంది శాసనసభ్యులు కలిగి ఉన్నారు. ఎనీడే ఎంఐఎం ఎమ్మెల్యేస్ మెంబర్స్ దే విల్ నాట్ సేల్ టుగెదర్ విత్ బీజేపీ. దర్ ఇస్ నో సచ్ స్కోప్ ఆల్సో. అంటే ఆ 7 కలిసేస్తే 65 7 72 అయిపోతాయి. ఒక సిపిఐ ఉన్నది 73 అయిపోతాయి. రేపు ఇంకో ఆంగ్ల ఇండియన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ ఉండగా ఏదైతుందో, మీరు ఇంత సుస్థిరంగా ఉండగా ఏదైతుందో, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీకి నిలబడాలని భావిస్తున్న తరుణంలో ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ప్రత్యేకంగా వారి పాంచ్ న్యాయలో డిఫెక్షన్స్ కు ఏ విధమైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ లాను కూడా సవరించి అవసరం ఎవరు డిఫెక్ట్ చేసినా కానీ వారి సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పిన వారు పేర్కొనని చెప్పండి. వాట్ వీ సెడ్ ఇన్ పాంచ్ న్యాయ్, వాట్ వీ సెడ్ ఇన్ పాంచ్ న్యాయ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. రైట్. రాహుల్ గాంధీ చెప్పిన పాంచ్ న్యాయం ఏంటి, రేవంత్ రెడ్డి చేస్తున్న వలసలు ఏంటి అంటూ నిన్న జీవన్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిశారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన రేవంత్ రెడ్డితో కలిసి పత్రికా సమావేశంలో కూడా మాట్లాడారు. ఆ రేవంత్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడారు, గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈడొక్కడు కాదు, డర్టీ డజన్ ఉన్నారు. ఈ డర్టీ డజన్ 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. ప్రజలు తీర్పిచ్చి కార్యకర్తలు భుజాల మీద మోసి గెలిపించి పంపిస్తే దొరేసే గడ్డికి ఆశపడి దొరగారి దొడ్లో గాడిదలుగా మారి ఇవాళ అమ్ముడుపోయిన సన్నాసులను ఇవాళ శిక్షించాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది? ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి, అమరవీరుల స్థూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ఈ ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎట్టి చేస్తే అట్లా? రైట్. రోహిత్ రావు, మీతోనే మొదలు పెడదాం. రోహిత్ రావు గారు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు గతంలో భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ డర్టీ డజన్ 12 మంది కార్యకర్తలు భుజాన మూసి గెలిపించారు వాళ్ళని, కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళు పార్టీ మారారు, రాళ్లతో కొట్టారని కూడా కామెంట్ చేశారు, మీరు విన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు భుజాలపై ఎత్తి మోచి గెలిపించిన పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, నిన్నగాక మొన్న మీ జిల్లాకు చెందిన డాక్టర్ సంజయ్, ఇలా తెల్లం వెంకట్రావు, వీళ్ళందరినీ ఇలా చేర్చుకుంటూ మీరు వెళ్తున్నారు. అంటే అప్పుడు మీరు చెప్పిన మాటకి ఇప్పుడు చేస్తున్న దానికి సంబంధం లేదు, ఒక పాయింట్. రెండవది, మీరే ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం మా పార్టీ ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి అని చెప్తున్నారు మీరు ప్రతి సందర్భంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అలా కామెంట్ చేసిన మొదటి వ్యక్తి కడియం శ్రీహరి, ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇప్పుడు 12 మంది అప్పుడు ఒక విలీనం లెక్క చేసిరు కాబట్టి అది చాలా విలీనం రాజ్యాంగ పరంగా కరెక్ట్, ఇలా చేర్చుకోవడమే రాజ్యాంగ పరంగా తప్పు.
ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఇప్పుడు కోర్టులు ఉండేది అది తీసుకొస్తుంది. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇంకా స్ట్రాంగ్ గా చేస్తే అసలు ఈ ప్రాబ్లం ఏ పార్టీ కూడా ఉండదు. వాస్తవం మాట్లాడాలంటే ప్రస్తుత పరిస్థితిలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా మా అంతలో మేము రేవంత్ రెడ్డి గారు లేకపోతే తన దగ్గర ఉండే వాళ్ళు ఎవరో పోయి ఏదో వలేసి ఏదో చేపలు పట్టినట్టు పోయి ఎమ్మెల్యేని పట్టే పనులు ఎవరు లేరు. వాళ్ళంతా వాళ్ళు రేవంత్ రెడ్డి ఎందుకు రోహిత్రావు గారు ఎందుకు మీరు చూసే ఉంటారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పోయి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అవునండి, మీరు ఒక్కసారి కొంచెం ఆలోచించగలిగిన గారు. రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ చూడండి, తను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అండ్ పిసిసి ప్రెసిడెంట్, ఇంత ముందు కూడా తనకు ఒక పెద్ద నేత ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా అన్నప్పుడు ఒక స్టేజ్ తర్వాత దాదాపు అయిపోయింది అనే తరుణంలో తను మర్యాద పూర్వకంగా తను ఒక ఆనవాయితీని పెట్టుకున్నాడు. కొంతమంది అనొచ్చు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాలి అని అనొచ్చు, కానీ తను ఇంతకుముందు కూడా అట్లా వెళ్తుండే కాబట్టి ఆ పరంగా వెళ్ళిననే చూడాలి తప్ప ప్రత్యేకించి ఈసారి సంజయ్ గారింటికో లేకపోతే పోచారం శ్రీనివాస్ గారింటికో ప్రత్యేకించి ఆయన పోలే కదా. ఇంతకు ముందు ఉన్న ఆనవాయితే ఆయన అట్లా ఒక మర్యాద పూర్వకంగా పోతారు, అందులో తప్పేముంది కళ్యాణ్ గారు. మీరు ఒక్కటి ఆలోచించాలండి. ఇప్పుడు ఇవాళ మోడర్న్ పాలిటిక్స్ లో మనకు ఇవాళ మేమంతలో మేము ఏదో వాళ్ళ మీద ఒత్తిడి పెట్టో లేకపోతే ప్రలోభాలు ఇచ్చో లేకపోతే ఏదో గిఫ్ట్లు ఇచ్చో ఇంకేదో చేసి మొత్తం అట్రాక్షన్ ఆపరేషన్ లోటస్ అనో లేకపోతే ఇంకేదో పేరు పెట్టి అట్లా చేస్తలేం కదండి. వాళ్ళంతా వాళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ వస్తున్నప్పుడు మనము తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళంతా వాళ్ళు వస్తా అన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా వస్తా అన్నప్పుడు మీ పార్టీకి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు తీసుకోవడం తప్పేం లేదు కదండి కళ్యాణ్ గారు. కానీ దానికి ఒక చట్టం రాజ్యాంగం అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ మాట్లాడదాం మనం మళ్ళీ. శ్రీకాంత్ రెడ్డి గారు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేరితే తప్పేంటి అనేది ఒక ప్రశ్న. రెండవది, గత 10 ఏళ్ళుగా మీరు మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి మీరు విలీనం చేసుకున్న వాళ్ళ సంఖ్య 61 మంది. అంటే మీ పార్టీకి సంబంధం లేని 61 మంది వేరే గుర్తుల మీద గెలిచిన వాళ్ళు వచ్చి మీ పార్టీలో చేరిపోయారు. అలా మీరు 61 మందిని తీసుకుంటే తప్పులేదు, కానీ ఇప్పుడు 5గురినో 6గురినో వీళ్ళు తీసుకుంటే ఇంత గగ్గోలు పెడుతున్నారు ఎందుకు? ఇప్పుడు ఇందులో ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. మేమైతే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్క విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ఏదైతే అర్ధరాత్రి అంటే దాదాపుగా 11 గంటలకు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను వాళ్ళ ఇంటికి పిలుచుకొని 40 కోట్ల రూపాయల పాత బిల్లులు ఇస్తాము అని చెప్పి కండవ కప్పి రాత్రి 11 గంటలకు, మంచిగా నోట్ దిస్ పాయింట్, రాత్రి 11 గంటలకు కండవ కప్పి తెల్లారసరికి 40 కోట్ల పాత బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఇచ్చిర్రు అంటే ఇవాళ ఏ స్థాయికి రాజకీయాన్ని దిగజారుస్తున్నారు అనేది వాళ్ళు చూసుకోవాలి ఒకసారి. తర్వాత సరే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనుకోండి, అందులో అర్థం ఉన్నది. కానీ అక్కడే ఉన్నటువంటి వాళ్ళ సీనియర్ లీడరే జీవన్ రెడ్డి గారు, చాలా సీనియర్ లీడర్, కాంగ్రెస్ లో 40 సంవత్సరాలు అవుతుంది ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, కాంగ్రెస్ పార్టీతోటి అనుబంధం. ఈరోజు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 3 సంవత్సరాల కింద వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, మొన్న ఎలక్షన్లకు ముందు వచ్చినటువంటి ఇద్దరు కూడా ఈరోజు నేను చెప్తాను మీరు చేర్చుకున్నారు. జూపల్లి కృష్ణారావు లాంటి మాజీ మంత్రి రాజీనామా చేసి మీ పార్టీలకు వస్తే ఆయనకు సమాచారం ఇచ్చినా హర్షవర్ధన్ రెడ్డిని తీసుకున్నప్పుడు, పట్నం మహేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చినా రోహిత్ రెడ్డిని తీసుకున్నప్పుడు, మీరు కూడా చేసింది అదే కదా. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మీరు ఒకసారి రాజకీయంగా చూడండి. 2009లో ఉద్యమం ఉధృతంగా నడిచినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించారు. తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళను కూడా మీరు రాజీనామా చేసి ప్రజా ఉద్యమం నుంచి వద్దాము అని చెప్పి ఆ తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి వాళ్ళను, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈ జూపల్లి కృష్ణారావు గారిని కూడా వాళ్ళను తీసుకునేటప్పుడు ఒక్క నిమిషం నేను చెప్తా, నేను తేడా చెప్తా. కాంగ్రెస్ కు ఉన్న కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తా నేను. ఇదే జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ కు మంత్రిగా ఉంటే అప్పుడు రిజైన్ చేయించి, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయించి, ఎమ్మెల్యేకి రిజైన్ చేయించి అక్కడ ఎన్నికల్లో నిలబెట్టి బీఆర్ఎస్ తరఫున గెలిచారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఇది ఒక విఫల ప్రయత్నం అన్నటువంటి పరిస్థితులలో ఇవాళ అక్కడ మొత్తానికి కూడా ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగించలేము అన్నప్పుడు కొంత పొలిటికల్ గా చేసినటువంటి మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.
తర్వాత 2018లో ఎప్పుడైతే రెండోసారి 88 మంది చాలా గొప్ప మ్యాండేట్ ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేరినప్పుడు అక్కడ కూడా స్పష్టం చేసిరు, మీరు మొత్తము మెజారిటీ ఎమ్మెల్యేలు వస్తేనే పార్టీలోకి రండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కేసీఆర్, తర్వాత జగన్, ఈ ముగ్గురు ఏ విధంగా అయితే పొలిటికల్ పార్టీలలో వన్ మ్యాన్ షో ఉన్నారో నేను కూడా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను చెప్పిన మాటనే వినాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో పోతున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా కూడా ఇవాళ కాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులే లోపల మదన పడతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సొంత పార్టీ తను సొంతంగా ప్రజల మధ్యలోకి వచ్చి గెలిస్తే ఎవరికేం ఇబ్బంది ఉండకపోతుంది. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే వారు వచ్చిర్రు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఇబ్బందులు ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మీరు చేయాల్సింది నాయకత్వం మీద నమ్మకం లేకపోతున్నారు కదా ఎమ్మెల్యేలు వాళ్ళని. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుందంటే మొత్తం పరిపాలన అంతా కూడా పక్కకే పోయింది. అసలు ఎటువంటి పరిపాలన నడవట్లేదు. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను ఈ ఆరు మాసాల లోపల ముగ్గురికి అంటే ఒకతనికి 3 పోస్టింగ్లు, నెలకొక పోస్టింగ్. అసలు ఇవాళ ఎవరు సీఎండీగా ఉంటారో తెలుస్తలేదు ట్రాన్స్కోకు, రేపు ఎవరు ఉంటారో తెలుస్తలేదు. అంటే ఇవాళ పరిస్థితి ఏమైందంటే ఒక ట్రాన్స్కో అంటలేను నేను, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇవాళ వీళ్ళకు అవగాహన లేదు. కేవలం పొలిటికల్ గా ఏదో ఒక సంచలనం చేయాలి, ఈ 4 సంవత్సరాలు గడపాలి, నాకు కాంగ్రెస్ పార్టీలో తిరుగు లేకుండా చేసుకోవాలన్నటువంటి ఒక దురాలోచనతోటే నడుస్తుంది తప్ప ప్రభుత్వం ఎటువంటి పనులు కూడా చేయట్లేదు. ఇవాళ ఎక్కడ ఒక కార్యక్రమం నడవట్లేదు. కాబట్టి ఏంటంటే రాజకీయంగా కేసీఆర్ గారు చేశారు, రాజకీయం ఒకవైపు, దాని తర్వాత సంక్షేమం గానీ అభివృద్ధి గానీ అవన్నీ జరుగుతా ఉన్నాయి. మీరు చెప్పండి 6 నెలలకెళ్ళి ఒక్క చిన్న పని కూడా పరిపాలనని అడ్డుకునేటువంటి పరిస్థితి. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మొదటి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తే మీ ఇష్టం తీసుకోండి, ఎవరు కూడా మేమైతే ఎటువంటి అభ్యంతరం చెప్తలేము. ఎమ్మెల్యేలు ఎవరైనా పోయేది ఉంటే మొన్న కూడా కేటీఆర్ గారు స్పష్టం చేశారు, ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ నడుస్తుంది మంచిగా బ్రహ్మాండంగా. వచ్చేటువంటి ఎన్నికల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలబోతున్నాము, మనకేం ఇబ్బంది లేదు. ఎవరు పోయినా ఒక్క నిమిషం రోహిత్ గారు, అంటే ప్రభుత్వం పడకేసింది, కేవలం పార్టీలో చేరికలు ఇలాంటి కార్యక్రమాలకే రేవంత్ రెడ్డి పరిమితం అవుతున్నారు అనేది శ్రీకాంత్ గారు చెప్తున్న మాట. కళ్యాణ్ గారు, ఇప్పుడు శ్రీకాంత్ గారు బాధ నాకు అర్థమవుతలేదు. తన ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన తన బాధనా, లేకపోతే మేము జీవన్ రెడ్డి గారికి చెప్పినామా చెప్పలేదా, ఆయన తెలుసుకున్నారో లేదో పక్కకు పెడితే ఆయనకు తెలిసిందా తెలియదా అని తన బాధన, అది స్పష్టంగా ఏముంటుంది. తను స్పష్టంగా అంటున్నాడు ఎమ్మెల్యేలు పోతే బాధ లేదంటారు. సో అక్కడ ఇష్యూనే లేదు, నెంబర్ 1. నెంబర్ 2, పరిపాలన అనేది నియంత్రణ ప్రాసెస్ పోతుంది. ఇప్పుడు 2 ఎలక్షన్లు, ఇప్పుడు మొన్న ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మొదల మనకి రాజకీయంగా మనం నిలబెట్టుకుంటూనే ప్రజాపాలన అనేది అద్భుతంగా జరుగుతున్నది. మీరు 5 ఏళ్లలో చేయలేని పనులు దాదాపుగా మనం చేసుకుంటూ పోతున్నాం. అది కాదు రోహిత్ గారు, అంటే నాదొక డౌట్ రోహిత్ గారు, నేను ఒక ప్రశ్న, ఒక్క నిమిషం. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆంబోతు అని, ఆయన కుమారుల్ని దున్నపోతులు అని, మొత్తం బాన్స్వాడని దోచుకుంటున్నారని ఇప్పుడు వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని ఎలా సమర్థించుకుంటారు? అది ఇప్పుడు తను అప్పుడు ఉన్న పరిస్థితులలో తనకు ఉన్న సమాచారం మేరకు తను అట్లా మాట్లాడిన మాట వాస్తవం, అది రికార్డ్ అయి ఉంది, నేను కాదని నేను కాదు, రైట్. దాని తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో బట్టి మరి ఇప్పుడు తను అక్కడ తన తప్పు రియలైజ్ అయిపోయి మనం టీఆర్ఎస్ తోటి ఉండొద్దు కాబట్టి, బీఆర్ఎస్ తోటి ఉండొద్దు, కేసీఆర్ నాయకత్వం పనిచేయొద్దు, అక్కడ పొరపాటు జరిగినాయి కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్ గా వచ్చి ఇక్కడ నేను సవరించుకుంటా, నేను మంచి చేసుకుంటా, నేను పార్టీకి మంచి చేస్తా, అదే విధంగా నా ఎన్నుకోబడ్డ నేను కాన్స్టిట్యున్సీకి మంచి చేసుకుంటా అంటే అలా మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు కదండి. వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తున్నప్పుడు మనం తీసుకోవడం తప్పదనేది నా మెయిన్ పాయింట్. ఒకటి. రెండోది, ఇప్పుడు మొన్న కేబినెట్ సమావేశం బహుశా శ్రీకాంత్ గారు చూడనట్టున్నారు. రైతు రుణమాఫీ మేము 15 ఆగస్టు లోపు చేస్తామన్నారు, దాని మీద ఆల్రెడీ క్లియర్ కూడా చేసేసారు. రేపో మాపో అవి బయటికి కూడా వస్తాయి, జీవోలు వస్తాయి. ఆ పైసలు పడ్డాక వీళ్ళ మొహాలు ఏడ పెట్టుకోవాలని కూడా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే అసలు స్కోప్ అనేది లేకుండా పోయింది పాపం బీఆర్ఎస్ వాళ్ళకు. అంతో గొప్ప స్కోప్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల కొద్దిగా బీజేపీకి ఇంకా స్కోప్ ఉంది, తెలంగాణలో అన్నగానే ఒక మాట ఉంది, కానీ బీఆర్ఎస్ కి అయితే స్కోప్ లేకుండా పోయిందని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మరి ఇట్లాంటి ఒక పార్టీ మొత్తానికే వైపౌట్ అవుతున్న తరుణంలో వాళ్ళ ఎమ్మెల్యేస్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళు ఎన్నుకోబడ్డ ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం మైక్రోస్కోప్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి,
ఇష్యూ ఏంటి? మీరు మాట్లాడిన మాట ఏంటి? జీవన్ రెడ్డి గారు ఏదైనా బాధపడుంటారు కావచ్చు, బట్ ఇప్పుడు ఇక్కడ అధిష్టానం పిలిపించి కేసీ వేణుగోపాల్ అంటే నథింగ్ బట్ నెంబర్ 2 నెంబర్ 3 కాంగ్రెస్ పార్టీ, ఆయనతో కూర్చొని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పక్కనే కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారంటే ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్. వాళ్ళకి ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి రిజాల్వ్ అయిపోయినాయి. దానికి మనం మరీ డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వేరే తన ఏదైనా స్టెప్ తీసుకొని ఉంటే మనం డిబేట్ చేయాలి. అసలు ఇష్యూ నాన్ ఇష్యూ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇష్యూ జీవన్ రెడ్డి ఇష్యూ కాదు ఇక్కడ. అంటే మీరు పార్టీలో చేరికల వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరికలతో అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళంతా బయటకు పోయి అప్పుడు ప్రభుత్వమే కూలిపోయింది కదా. అలాంటి పరిస్థితి మీకు ఏమైనా వస్తుందేమోనని చర్చ ఇది. అంతేగాని ఒక చేరికకు జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. శ్రీకాంత్ గారు మీరు చెప్పాలి, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40% ఓట్లు వచ్చాయి, 39 సీట్లు వచ్చాయి. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 16-17% పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా ఓడిపోయారు మీరు. దాంతో మీ నాయకులకు నమ్మకం సడలి బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై పోతున్నారని అనుకోవచ్చు కదా. అట్లా ఏముండదండి. నేచురల్ గా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే పవర్ లో ఉంటాయో ఓలాగుంటాయి, ఎప్పుడైతే పవర్ కోల్పోతామో ఒక రకంగా ఉంటది. ప్రాంతీయ పార్టీలే కాదు, ఈవెన్ జాతీయ పార్టీలు కూడా మీరు ఒకసారి చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలలో 3000 ఓట్లు వచ్చినాయి. తర్వాత మునుగోడు ఎలక్షన్లు పోయినప్పుడు, బై ఎలక్షన్ పోయినప్పుడు ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి రిజైన్ చేసి బీజేపీకి పోతే అక్కడ వచ్చినటువంటి ఓట్లు రేవంత్ రెడ్డి కాలుకు బలపం కట్టుకొని ఇల్లు తిరిగితే వచ్చినటువంటి 10,000 లోపల. కాబట్టి మళ్ళా సంవత్సరం తిరగక ముందు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఎన్నికల్లో ఓటింగ్ శాతం అనేది అది ఎప్పుడు మారుతూ ఉంటది. అయితే ఎప్పుడైతే మొన్న చూసినాం, ఆంధ్రాలో చూసినాము, అంతకుముందు 151 సీట్లు జగన్కి వచ్చినాయి, మొన్న కూటమి కడితే 163 వచ్చినాయి. కాబట్టి పెద్దగా ఈ ఎలక్షన్లలో, జనరల్ ఎలక్షన్లలో డిఫరెంట్. మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మీకు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రజలలో చూస్తే. ఇంకోటి ఇంతకుముందు బ్రదర్ అన్నారు, మన రోహిత్ రావు గారు అన్నారు ఒక మాట రుణమాఫీ గురించి. ఇదే రేవంత్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, కేసీఆర్ గారు 2 విడతలుగా 29,000 కోట్లు మాఫీ చేస్తే నేను ఒకే విడత 30,000 కోట్లు మాఫీ చేస్తా అని చెప్పి మొన్న చాలా గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చిండు. కాబట్టి రికార్డ్ ఎటు పోదండి. టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులు మీరు ఇంకా 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి పనులు కూడా పోవు. ఇంకొక విషయం, మీరు 10 ఏళ్లలో 29,000 కోట్లు చేస్తే వీళ్ళు 10 నెలల్లోనే చేస్తున్నారు కదా 31,000 కోట్లు. అంతే కదండి. అంటే నెల చేయరు కదా రుణమాఫీ అనేది, నెల జరిగేటువంటి 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి రైతులై 5 సంవత్సరాలకు ఒక్కసారి చేసినాము. వీళ్ళు నిజంగానే మీరు అన్నట్టు ఇవాళ 31,000 కోట్లు చేసి రేపు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రుణాలు వెంటనే మాఫ్ చేస్తామన్నప్పుడు మేము కూడా, ఇప్పుడు ఎవరైనా వీళ్ళకి అధికారం వచ్చింది ఒక్కసారి మాఫ్ చేశారు, మాకు 2 సార్లు అధికారం వస్తే 2 సార్లు మాఫ్ చేసినాం. కాబట్టి 5 ఏళ్ల కింద చాలా పెద్ద అమౌంట్ కదా. ఇవాళ నువ్వు 30,000 కోట్లు చేస్తాను, మేము 29,000 కోట్లు ఆల్రెడీ చేసినాం. కాబట్టి మీరు మాతోటి కంపేర్ చేసుకోలేరు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసినటువంటి దాన్ని ఏ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కాదు, ప్రపంచంలోనే ఏ వ్యక్తి కూడా చేయలేనటువంటి పనులు కేసీఆర్ గారు చేశారు. ఆన్ రికార్డ్. ఇవాళ కూడా చూడండి మీరు, ఇవాళ బట్టి గారు పోయి అక్కడ ఇనాగ్రేషన్ చేస్తాను సీతారామ ప్రాజెక్టు. ఎవరు కట్టిరండి అది? ఎలా మొన్న 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు 3 నెలల్లో. ఎవరి అంటే ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినాయి కాదా? మీరేంది జస్ట్ పేపర్ తీసి ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, ఎగ్జామ్ పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేము. మీరు ఇచ్చింది ఏంది? టెక్నికల్ గా అక్కడ చిన్న ఇబ్బందులు ఉంటే మీరు ఇచ్చినటువంటి పత్రాలు. కాబట్టి మీరు ఏమి కూడా ఇవాళ మీరు ఎప్పుడంటే మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకుంటామంటే, మీరు ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. అవి ఇచ్చినట్టుంటే నిజంగా కూడా ఎస్ రేవంత్ రెడ్డి గారు చాలా గ్రేట్ అనొచ్చు. ఇవాళ మీరు చేసిన పని ఏంది? కరెంటు అన్ని మేము ఫిట్ చేసిపోతే ఇవాళ మీరు ఉన్నటువంటి వచ్చేటువంటి బిల్లు 200 యూనిట్ల వరకు మాఫీ చేస్తామన్నారు. బస్సులన్నీ మేము వేసిపోతే ఇవాళ బస్సుల ప్రయాణం చేసే మహిళలకు ఫ్రీ అంటున్నారు. కొత్త పథకం, ప్రొడక్టివ్ గా కొత్త పథకం. మీరు కొత్త బస్సులు మొత్తం తెచ్చేసారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇప్పుడు ఒక్క కొత్త రూట్ లేదు. ఇంక ఉన్నటువంటి తీసేసి వాళ్ళు రూట్స్ అన్ని కూడా చేసారు. బస్సుల సంఖ్య పెన్షన్లు కూడా ఒక మీరు చాలా అన్యాయం. ఇప్పుడు చెప్పేది విన్నాక మీరు మాట్లాడండి.
వ్యవస్థ మొత్తం కూడా మీరు చూడండి, మీరు 6 నెలలుగా 6 నెలల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వరంగల్లో చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్ జరుగుతున్నది. తర్వాత హైదరాబాద్ లో 4 పక్కల చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ కట్టిరు. ఎక్కడి నిర్మాణం అక్కడే, కనీసం వాటి మీద రివ్యూ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ శ్రీకాంత్ గారు మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో బస్సులు అనేటివి మనము ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ పోతాం, ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని కొత్తవి ఉంటాయి. బట్ మొత్తానికి మొత్తం బస్సులు మేము వేస్తాం అనేది చాలా రాంగ్, నెంబర్ 1. రెండోది, తనేదో ఇప్పుడు ఒక బట్టి విక్రమార్క గారు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసిరు, మేము కట్టింది అంటే, అరే ఒక మాట చెప్తున్నా బ్రదర్, పదే మీ సోకాల్డ్ సూపర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు నేను ఇది తీసుకొచ్చినా, నేను అమెజాన్ తీసుకొచ్చినా, నేను ఇది లేకపోతే ఇది చేసినా, నేను మొత్తం ఏదో సైబరాబాద్ నేనే చేసిన, ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయ్ నాకు రుణపడాలన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు కదా. మరి అసలు అది స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయింది? పివి నరసింహారావు గారు, అక్కడ రాజీవ్ గాంధీ గారు, తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ పోతే అభివృద్ధి అనేది పెరుగుకుంటూ పోతుంది. మొత్తాన్ని ఏం చేసుకునే సెల్ఫ్ డబ్బాలు ఎప్పుడు కూడా మీకే పరిమితం తప్ప మేము చేసిన దాంట్లో మీరు పావులాలు చేసినా కానీ బాగుంటుండే. ఓఆర్ఆర్ ఓవర్ తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి మాట్లాడితే, శంషాబాద్ తీసుకొచ్చి, ఇవన్నీ ఎయిర్పోర్ట్ చాలా ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఊరికనే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని విమర్శ చేయాలనుకుంటే చేయండి, ప్రజలన్నీ గమనిస్తున్నారు. చాలా ఆనందంగా రైతులు ఇలా ఒక పెద్ద మహత్తరమైన డిసిషన్ తీసుకున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. మీరన్న మీ నోటితోటే, మీరు ఇంకో మాట అన్నారు శ్రీకాంత్ గారు, మీ నోటితోటే అరే రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేసిరని చెప్పే రోజు అతి త్వరలోనే వస్తుంది. మీ ఇద్దరిని అడుగుతున్న ప్రశ్న ఇది ఫైనల్. రోహిత్ రావు అయినా శ్రీకాంత్ రెడ్డి గారైనా మీరిద్దరు కూడా అక్కడ మీ ఏరియాలో కొత్తగా వచ్చి చేరిన నాయకులతో మీకు రావాల్సిన సీట్లు కోల్పోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా రోహిత్ రావు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే అక్కడ వచ్చి శ్రీనివాస్ ఎవరో కొత్తగా చేరి తీసుకున్నారు. ఇప్పుడు ఇలా వలసలు, ఈ చేరికలు, వీటి వల్ల మీలాంటి యువకులకి, పార్టీ జెండాలు భుజాన మోసిన వాళ్ళకి, భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పింది మనం విన్నాం, పార్టీ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని గెలిపించిన వాళ్ళంతా వేరే పార్టీలోకి రావడం వల్ల మీకు వచ్చే అవకాశాలు ఆయా పార్టీలో పోతుంటాయి కదా. మీరు వ్యక్తిగతంగా అడుగుతున్నారు కాబట్టి దానికి ఏం సమాధానం చెప్పేది కష్టం కొద్దిగా. కాకపోతే ఒక్కటండి, ఖచ్చితంగా బాధ అనేది ఉంటది, లేదని చెప్పడానికి మనం రాంగ్ ఉండదు. కాకపోతే ప్రతి పార్టీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరికి నష్టం జరుగుతున్నా కానీ పార్టీకి ఓవరాల్ గా బెనిఫిట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుకు పోతుంది. కాంగ్రెస్ అయినా లేకపోతే ఏ పార్టీ అయినా చెప్పేసి పార్టీ లాభం కోసం వ్యక్తిగతంగా మీరు నష్టపోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు, అంతే కదా? ఓకే, రైట్, అంతే కదండి. మీరు అన్నదానికి ఒక విషయం అండి, మేము యువకులుగా నిజంగా కూడా మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద స్పందించిన తీరుతోటి మమ్మల్ని ప్రజానాయకులుగా మారుతామండి. మేము ఇవాళ అప్పుడు కేసీఆర్ గారు చేసిందైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేదైనా కానీ ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు. సరే, ఏదైనా పెద్ద కారణం చెప్పలేము. ఏదైతే పార్టీలలోకి ఆహ్వానించడం, పార్టీలో తీసుకున్నాడు అనేది చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రజాదీవెన అని కార్యక్రమం పెట్టారండి. మేము యువకులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 1999లో ఉమ్మడి, అప్పుడు ఏంటంటే న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము చేర్చుకుంటామని చెప్పినప్పుడు అప్పుడే పతనం ప్రారంభమైందండి తెలుగుదేశం పార్టీలో. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అన్యాయంగా ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అప్పుడు చిన్నగా కిటికీలు తెరిస్తే, దర్వాజాలు తెరిస్తే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అడ్డుగోడలు కూడా తీసేస్తారు. మొత్తానికి ఈ వ్యవహారం, ఈ వలసలు, చేరికలు అనే వ్యవహారం అటు కాంగ్రెస్ లో కల్లోలానికి దారితీస్తుంది. కొత్తగా వచ్చిన నేతల చేరికలపై మొదటి నుంచి ఉన్న నేతలు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు, పోచారం శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. ఇలాంటి నాయకులు అలకలైతే పట్టారు, అలకలు వీడినట్లే కనిపిస్తున్నాయి, కానీ ఎప్పటికీ సర్దుమణుగుతాయి. సంజయ్, జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తారా, పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి కలిసి బాన్స్వాడలో ముందుకెళ్తారా అనేది ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయని చూడాలి. అదే సమయంలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ను కలుస్తూ తాము పార్టీలోనే ఉంటామని కేసీఆర్కు సంఘీభావం ప్రకటిస్తూ అయితే ఫామ్ హౌస్కి వెళ్ళి వస్తున్నారు. అయితే వాళ్ళు మాట మీద ఉంటారా, లేకుంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోవడానికి మంత్రంగా జరుపుతారా అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.